ఈరోజు లక్షలాది మంది జీవితాలను సైలెంట్గా కంట్రోల్ చేస్తున్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కోపం, యాంగర్. అసలు కోపం ఎందుకు వస్తుంది? కోపాన్ని మనం హ్యాండిల్ చేయగలమా? ఈ వీడియోలో చూద్దాం. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు కోపం వచ్చే ఉంటుంది. కొందరు దాన్ని గట్టిగా అరిచి ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు లోపలే దాచుకుంటారు. కానీ దాన్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. కోపం అనేది బయట ఉన్న పరిస్థితుల వల్ల, వ్యక్తుల వల్ల, లేదా లైఫ్ మనం అనుకున్నట్లు జరగకపోవటం వల్లే వస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ కోపం బయట ఎక్కడా లేదు. కోపం అనేది మీలో మీరు క్రియేట్ చేసుకునేది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారనుకోండి. వెహికల్స్ కదలట్లేదు, ఎండ భయంకరంగా ఉంది, అప్పటికే మీకు లేట్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి అరుస్తూ, హారన్ కొడుతూ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంకొక వ్యక్తి ప్రశాంతంగా మ్యూజిక్ ఆన్ చేసుకుని రిలాక్స్ అవుతాడు. మూడో వ్యక్తి జస్ట్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వెయిట్ చేస్తాడు. సిచ్యువేషన్ ఒకటే, ట్రాఫిక్ ఒకటే, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరు. మరి కోపం ఎక్కడ ఉన్నట్లు? అది ఆ ట్రాఫిక్లో లేదు, అది మీలోనే ఉంది. ఇదే మనం రియలైజ్ అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్. కోపం అనేది సెల్ఫ్ క్రియేటెడ్. ఇప్పుడు మన డైలీ లైఫ్లో జరిగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక తండ్రి రోజంతా కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. అప్పటికే ఫుల్ స్ట్రెస్లో ఉంటాడు. అతని పిల్లాడు పొరపాటున ఒక గ్లాస్ నీళ్లు కింద ఒలకబోస్తాడు. అంతే, ఆ తండ్రి ఒక్కసారిగా కోపంతో బ్లాస్ట్ అయిపోయి పిల్లాడి మీద అరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కోపం నిజంగా ఆ నీళ్లు కింద పడటం వల్లే వచ్చిందా? లేదు. కోపం అప్పటికే అతని లోపల ఉంది. ఆ సిచ్యువేషన్ దాన్ని జస్ట్ ట్రిగర్ చేసింది, అంతే. ఆ తరువాత తను రిగ్రెట్ అవ్వచ్చు, గిల్టీగా కూడా ఫీల్ అవ్వచ్చు. కానీ ఆ క్షణంలో అతని కంట్రోల్ తప్పాడు. కోపం అతన్ని టేక్ ఓవర్ చేసింది. చాలామంది బతికేది ఇలాగే, కాన్షియస్గా కాదు, కంపల్సివ్గా. కోపం మిమ్మల్ని రియాక్ట్ అయ్యేలా చేస్తుంది, రెస్పాండ్ అయ్యేలా కాదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ వర్క్ ప్లేస్లో అందరి ముందు మీ బాస్ మీ వర్క్ని క్రిటిసైజ్ చేశాడనుకోండి. వెంటనే మీకు హర్ట్ అయ్యి కోపం వస్తుంది. మీరు దానికి ఎదురు తిరిగి ఆర్గ్యూ చేయొచ్చు, లేదా లోపలే ఉడుక్కుంటూ ఉండిపోవచ్చు. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? అదే ఇన్సిడెంట్ మీ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చాక, తింటున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా అదే థాట్ కంటిన్యూ అవుతుంది. బాస్ ఏదో 2 నిమిషాలన్నాడు, కానీ మీరు 2 రోజులు సఫర్ అవుతారు. ఇందులో ఏమైనా ఇంటెలిజెన్స్ ఉందా? లేదు. ఇదొక సెల్ఫ్ టార్చర్. కోపం అవతలి వ్యక్తిని డ్యామేజ్ చేసేదానికంటే ఎక్కువ మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. అది మీ పీస్ని, మీ క్లారిటీని, మీ జాయ్ని డిస్టర్బ్ చేస్తుంది. కోపం వల్ల తమకు పవర్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా మిమ్మల్ని కోపపడేలా చేయగలుగుతున్నారంటే పవర్ మీ చేతిలో ఉన్నట్లా లేక వాళ్ళ చేతిలో ఉన్నట్లా? వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. కేవలం వాళ్ళు అనే 2 మాటలతో మీ ఇన్నర్ స్టేట్ని డిస్టర్బ్ చేయగలుగుతున్నారు. ఇది స్ట్రెంగ్త్ కాదు, ఇదొక స్లేవరీ. మీ చుట్టూ ఏం జరిగినా మీ లోపల మీరు స్టేబుల్గా ఉండటమే నిజమైన స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టూడెంట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి. అంతా బాగానే ఉంది. సడన్గా పవర్ కట్ అయింది, లేదా ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. స్టూడెంట్కి కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తాయి. ఆ స్టేట్లో తను సరిగ్గా చదవగలడా? లేదు. కోపం ఎఫిషియన్సీని తగ్గిస్తుంది. అదే ఆ స్టూడెంట్ కామ్గా ఉండి ఆల్టర్నేట్ ఆలోచిస్తే, లేదా ఓపిక్గా వెయిట్ చేస్తే రిజల్ట్ చాలా బెటర్గా ఉంటుంది. సో కోపం మీకు హెల్ప్ చేయట్లేదు, అది మిమ్మల్ని లిమిట్ చేస్తోంది. రిలేషన్షిప్స్లో కూడా ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మీ ఫ్రెండ్ మీ బర్త్డే మర్చిపోయాడు అనుకోండి. మీరు హర్ట్ అయి కోపం తెచ్చుకుంటారు, మాట్లాడడం మానేస్తారు, లేదా కోల్డ్గా బిహేవ్ చేస్తారు. దీనివల్ల రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయ్యే బదులు ఏమవుతుంది? దూరం పెరుగుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి. అదే ఇంకో అప్రోచ్ ఆలోచించండి. ప్రశాంతంగా, నువ్వు నా బర్త్డే మర్చిపోవటం నాకు కొంచెం బాధేసింది అని కమ్యూనికేట్ చేయండి. అప్పుడు అక్కడ క్లారిటీ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉండదు.
సో కోపం కనెక్షన్ని నాశనం చేస్తుంది. కాన్షియస్నెస్ కనెక్షన్ని పెంచుతుంది. మరిప్పుడు ఈ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్, అవేర్నెస్. కోపం రాగానే జస్ట్ దాన్ని గమనించండి. నాకు కోపంగా ఉంది అని అనకండి. నా లోపల కోపం క్రియేట్ అవుతోంది అనుకోండి. ఇది ఒక చిన్న డిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ చాలా పవర్ఫుల్. సెకండ్, పాజ్. ఆగడం. రియాక్ట్ అయ్యే ముందు జస్ట్ ఒక 2 సెకండ్లు వెయిట్ చేయండి. ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చే బదులు కొంచెం పాజ్ ఇవ్వండి. ఆ కొన్ని సెకండ్లలో మీ ఇంటెలిజెన్స్ తిరిగి వస్తుంది. లైఫ్లో జరిగే చాలా తప్పులు మనం కోపంలో ఉన్న మూమెంట్లో తీసుకునే యాక్షన్స్ వల్లే జరుగుతాయి. థర్డ్, రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోవడం. ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఆపండి. అతను నాకు కోపం తెప్పించాడు లేదా ఆమె వల్ల నాకు కోపం వచ్చింది అని అనకండి. నో, మీకు మీరే కోపం తెప్పించుకున్నారు. ఇది యాక్సెప్ట్ చేసిన రోజే కంట్రోల్ మీ చేతిలోకి వస్తుంది. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక షాపు యజమాని రోజూ వందలాది కస్టమర్స్తో డీల్ చేస్తుంటాడు. కొందరు పొలైట్గా ఉంటారు, కొందరు రూడ్గా ఉంటారు. రూడ్గా ఉన్న ప్రతి కస్టమర్ మీద అతను కోపపడితే తను పీస్ఫుల్గా బిజినెస్ చేసుకోగలడా? ఇంపాసిబుల్. అదే తను కామ్గా ఉండి సిచ్యువేషన్ని ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే పని చాలా స్మూత్గా జరిగిపోతుంది. లైఫ్ కూడా అంతే. రకరకాల మనుషులు, రకరకాల సిచ్యువేషన్స్. ప్రతిదానికి రియాక్ట్ అయితే మీరు ఎండ్లెస్గా సఫర్ అవుతూనే ఉంటారు. అదే కాన్షియస్గా రెస్పాండ్ అయితే లైఫ్ బ్యూటిఫుల్గా, ఈజీగా మేనేజ్ అవుతుంది. ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. కోపం మీ శత్రువు కాదు. అన్కాన్షియస్గా ఉండటమే అసలైన ప్రాబ్లం. మీరు అన్కాన్షియస్గా ఉన్నప్పుడే కోపం వస్తుంది. అదే మీరు కాన్షియస్గా ఉన్నప్పుడు క్లారిటీ వస్తుంది. లైఫ్ ఎప్పుడూ మీరు అనుకున్నట్లే జరగదు. మనుషులు ఎప్పుడూ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే బిహేవ్ చేయరు. కానీ మీ ఇన్నర్ స్టేట్ ఈ విషయాల మీద డిపెండ్ అవ్వకూడదు. బయట ఏం జరిగినా మీ లోపల మీరు జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా ఉండటం నేర్చుకుంటే మీరు లైఫ్ని నిజంగా మాస్టర్ చేసినట్లే. సో నెక్స్ట్ టైం కోపం వచ్చినప్పుడు దానితో ఫైట్ చేయకండి, దాన్ని సప్రెస్ చేయకండి. జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆకాశంలో వెళ్తున్న ఒక మబ్బులాగా. అది వస్తుంది, పోతుంది. కానీ మీరు స్టేబుల్గా ఉంటారు. ఈ ఒక్క సింపుల్ లైన్ గుర్తుపెట్టుకోండి. కోపం మీరు క్రియేట్ చేసుకున్నదే. దాన్ని డిజాల్వ్ చేయాల్సింది కూడా మీరే. ఇది మీరు డీప్గా అర్థం చేసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద గెలుపు ఎదుటి వాళ్ళ మీద సాధించేది కాదు, మీ మీద మీరు సాధించుకునేది.